ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో మరి చిన్నవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలన్నాడు. చేసేది లేక తండ్రి ఆస్తి పంచిచ్చినాడు. అతడైతే ఏం చేసినాడు, చెడ్డ స్నేహితులతో అందరితో కలిసి ఆ ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం చేసేసినాడు. తొందరలోనే ఆస్తి అంతా కరిగిపోయింది. అప్పుడు మిత్రులు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు తినేదానికి ఆహారం కూడా లేదు కాబట్టి ఏం చేస్తాడు, ఎట్లయినా పోయి ఎవరి దగ్గర ఒక పనికి చేరాలనుకుని ఒక ఆయన దగ్గర పోయి పని చేరినాడు. పందులు కాసే పని ఇచ్చాడు. ఆ పందులకు తినేటువంటి ఆహారం కూడా ఇతనికి దొరకలేదు అప్పుడు. కాబట్టి ఎంతో కష్టపడుతున్నాడు. అప్పుడు వెంటనే తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఇంట ఇంతమంది సేవకులు ఉన్నారే, మరి నాకెందుకు ఈ దురవస్థ, కాబట్టి నేను తండ్రి ఇంటికి పోతాను అనుకున్నాడు. కాబట్టి డబ్బుతో స్నేహితులు సంపాదించడం సులభమే కానీ డబ్బు లేకుండా స్నేహితులు సంపాదించుకోవడం అసలైన గొప్పతనం. అప్పుడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ తండ్రి ఇంటికి పోతే తండ్రి ఎంతో ప్రేమతో కౌగిలించుకొని ఆహ్వానించినాడు. కాబట్టి తండ్రి ప్రేమ మారదు. కాబట్టి తండ్రి అతన్ని స్వీకరించి అతని